ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో వరి లోపల యూరియా యాజమాన్యం ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మా వరంగల్ ప్రాంతాల్లో కానీ లేకపోతే ఇతరత్ర వరి పొలాల్లో చూసినట్లయితే నాటేసినాక దాదాపు నెల రోజులు అయినప్పటికీ లేదా నెల 15 రోజులు అయినప్పటికీ కూడా రైతులు పొలాలు పచ్చబడకపోవడం, అదేవిధంగా వరి నార్లు తొందరగా ఏనుకోకపోవడం, అదేవిధంగా వరి ఆశించినంత మేరకు పెరుగుదల లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెంది విపరీతమైనటువంటి నత్రజని ఎరువులలో అతి ముఖ్యమైనటువంటిది యూరియా వాడకం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముందుగా నాటు వేసే కంటే ముందే ఏదైతే వానాకాలం వరి పొలం కోసిన తర్వాత కొయ్యకాలు ఉంటాయో వాటిని సరిగా మురగబెట్టకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి రబీలో తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆ కొయ్యకాలు ఎప్పుడైతే పొలం లోపల మురగవో అవి మురగడానికి కొద్దిపాటి నత్రజని అవసరం. అయితే ఆ రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే దాదాపు ఒక వారము కన్నా తక్కువ దున్ని నాట్లు వేయడం జరుగుతుంది. ఆ సమయంలో కొయ్యకాలు మురగకపోవడం వల్ల అందులో ఉన్నటువంటి కర్బనము నత్రజని నిష్పత్తి అనేటు ఉండకపోవడం వలన మనము ఏదైతే నాటు వేసేటప్పుడు డిఏపి కానీ లేకపోతే యూరియా కానీ వేస్తామో అందులో ఉన్నటువంటి నత్రజనిని ఈ కొయ్యకాలు మురగడానికి సూక్ష్మజీవులు వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎంతగానం వేసినా కూడా పచ్చబడట్లేదు అనేటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా నిజంగా కూడా కొన్ని ప్రాంతాలలో నత్రజని యూరియా యొక్క డెఫిషియన్సీ అంటే లోపం కూడా కనబడడం జరుగుతుంది. ఎందుకు దీనికి కారణం అంటే రైతులు ఇప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినప్పటికీ కూడా ఈ నత్రజని యాజమాన్యంలో చిన్నపాటి మెలకువలను రైతులు ఇప్పటికి కూడా పాటించకపోవడం అనేటువంటిది ఈ నత్రజని లోపానికి కారణం. మరి ఇందులో నత్రజని ఎరువులను ఏ రకంగా వాడుకుంటే ఈ లోపం నుంచి అదేవిధంగా ఈ సమస్య నుంచి బయటపడతాం అనేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నత్రజని ఎరువులు వేసినప్పుడు లేదా యూరియా వేసినప్పుడు ఫస్ట్ వేసుకోవాల్సినటువంటి ఎరువును డిసైడ్ చేసుకోవాలి. అయితే ఏమిటి అంటే అందులో ప్రధానంగా నత్రజని సప్లై చేసేటువంటి ఫర్టిలైజర్ యూరియాలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మనకు వేప నూనెతో పూత పూసినటువంటి యూరియా, అదేవిధంగా వేప నూనె లేకుండా ఉన్నటువంటి యూరియా. మొట్టమొదటగా రైతులు వేప నూనెతో పూత పూసినటువంటి యూరియాను వాడుకోవాలి. మరి అది ఎప్పుడు పొలంలో వేసుకోవాలి అంటే ఖచ్చితంగా యూరియా వేసినప్పుడు రైతుల యొక్క పొలములలో నీళ్లు ఏమాత్రం ఉండకూడదు, మంచి పదంలో మాత్రమే వేసుకోవాలి. కానీ రైతాంగం అంతా ఫుల్ మడి నుండి మొత్తం బాగా నీళ్లు పెట్టి అందులో యూరియా చల్లడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే ఆ యూరియాలో ఉన్నట్టు నత్రజని అంతా కూడా ఆ నీళ్ళలో కొట్టుకొని పోవడం, అదేవిధంగా మనకు పై మల్ల నుంచి కింది మల్లకు వాటర్లో లీచింగ్ అవ్వడం, నేల లోపలికి కరిగిపోవడం, అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఆవిరి కావడం జరుగుతుంది. మరి ఏం చేయాలి అంటే తక్కువ నీళ్ళల్లో మంచి పదంలో మాత్రమే మనం యూరియా ఎరువును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 48 గంటలు అంటే 2 రోజుల తర్వాత మాత్రమే మనం లైట్గా పదను నీళ్ళు ఇవ్వాలి. ఇది ప్రధానమైనటువంటి అంశము. ఇంకో రెండో అంశం ఏమిటి అంటే కొంతమంది రైతులు అంటే మనకు వరి పంట ఆకులు ఎల్లో కలర్ అంటే పసుపు రంగుకి మారుతున్నాయి. కాబట్టి ఇది లైట్ ఎల్లోయింగ్ రావడం అనేటువంటి వరి చేనులలో గమనించినట్లయితే రైతులు ఖచ్చితంగా వారు వేయాల్సినటువంటి మోతాదు కన్నా ఒక 10 నుంచి 15% ఎక్కువ మోతాదులో నత్రజని యూరియాను వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలంటే ఆల్రెడీ మనం వేసినటువంటి నత్రజనిని యూరియాలో ఉన్నట్టు నత్రజనిని ఆల్రెడీ కొయ్యకాలు తీసుకున్నది కాబట్టి ఆ ఎంతైతే కొయ్యకాలు కరగడానికి తీసుకున్నదో ఆ మోతాదును మనం వరి చేనుకి వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకో మూడో అంశం ఏంటంటే మొత్తం వేయాల్సినటువంటి యూరియాను ఒకేసారి కాకుండా దఫాలుగా దాదాపు 15 నుంచి 20 రోజులకు ఒకసారి 3 నుంచి 4 సార్లు మనం వేయాల్సినటువంటి మోతాదు పెంచకుండా వేయాల్సినటువంటి సమయమును తగ్గించకుండా 3 సార్లు వేసే బదులు 4 సార్లు వేసుకున్నట్లయితే మనకు యూరియా కన్జంప్షన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండి యూరియా యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే రైతులకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో వీలైనట్లయితే ఏమైనా మనకు సేంద్రియ ఎరువుకు సంబంధించి వర్మి కాంపోస్ట్ కానీ FIM కానీ ఇంకా ఇతరత్ర మంచి మాగిన పెంట కానీ ఆ యూరియాలో కలుపుకొని ప్రస్తుతానికి మనం పొలమంతా కూడా చల్లినట్లయితే ఈ యూరియా యొక్క వినియోగ సామర్థ్యం అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటుంది.